भारत स्काउट्स एंड गाइड्स पीएम श्री गवर्नमेंट हाई स्कूल पेंदुर्ती आपका स्वागत है। T-shirt. వారిని కూడా సాధారణంగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పాఠశాల ఇన్ఛార్జ్ ఫ్లాగ్ హాస్టింగ్ ఈరోజు మన జెండా వందన కార్యక్రమాన్ని మన ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ చిన్నమ్మాయి గారి చేతుల మీదుగా ఈరోజు జెండా వందనం జరుగుతుంది. వారిని జెండా వందనం చేయడానికి సాధారణంగా కిందకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వారితో పాటు మిగతా స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మాయి గారిని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, జెండా వందనం తాలూకా ఫాలోఅప్స్ కొన్ని ఉంటాయి, కానీ పీటీ సార్ కంటిన్యూ చేస్తారు. అంచేత వారు చెప్పినట్టు ఈ కార్యక్రమాన్ని జరిపించండి. ముందుకు Scouts and Guides PMC School गवर्नमेंट हाई स्कूल पेंदुर्ती सामने के लिए शुरू। अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे। मेरी ज़मीं महबूब मेरी
అయ్యాక ఎవరు చప్పట్లు కొట్టకూడదు. సల్యూట్ చెప్తారు, సల్యూట్ చేయాలి. విద్యార్థులు గమనించాలి. అందరూ సైలెంట్ గా ఉండాలి. పతాక ఆవిష్కరణ చేస్తున్నప్పుడు సైలెంట్ గా ఉండాలి. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष माहे जाहे तव जय गाथा जन जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे మరియు అతి ప్రాతినిధ్యం వహిస్తున్న సార్వభౌమ సామ్యవాద ధర్మ నిరపేక్ష ప్రజాస్వామ్య గణతంత్రానికి విధేయత ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక ఫ్లాగ్ సాంగ్ మరి ఉంటాయి. ముందుగా అందరూ ఆశీర్వాదాలు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. మనదే సాంగ్ ఉంటుంది ముందుగా, ఆ తర్వాత ఇంకొక ఫ్లాగ్ సాంగ్. పిల్లలందరూ కూడా ఎవరి సీట్లో వాళ్ళు అక్కడే ఎవరు ఎక్కడి నుంచి ఉంటే అక్కడ కూర్చొని ఉండవలసిందిగా కోరుతున్నాం. దేశం మనదే దేశం మనదే దేశం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరతమాత ఒకటే లేరా రాజులు అయినా పేదలు అయినా రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే లేరా ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఇవేనా వందే మాతరం అందామందరం వందే మాతరం అందామందరం దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే. స్కౌట్స్ పిల్లలు వచ్చి ఆ పెద్ద ఆవిడ వచ్చారు కదా మన ఆర్మీ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి సంవత్సరం మనకు వస్తున్నారు. వాళ్ళ ఆవిడ యొక్క సందేశం లేదనుకుంటే ఆ ఇన్స్పిరేషన్ కూడా మనం కూడా స్వాగతించాలి. కాబట్టి ఆవిడని స్వాతంత్రంగా వేదిక మీద తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సభా అధ్యక్షులు మరియు మన పాఠశాల ఐకం గారిని కొద్దిగా క్లుప్తంగా అన్ని విషయాలు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్
ఇక్కడికి విచ్చేసినటువంటి మన అసెంబ్లీ మెంబర్స్కి, మన స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం గారికి, సెక్రటరీ గారికి, వివిధ డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ హెడ్స్కి, మిగతా ఉపాధ్యాయునికి, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, పేరెంట్స్, అలాగే ఆర్మీ ప్రతి సంవత్సరం మా మేడం వస్తుంటారు, మేడం గారికి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం 79 సంవత్సరాల క్రితం మనం మరి బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో వారు ఏం చెప్తే అది చేస్తూ స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా ఆ రోజుల్లో బ్రతికాము. ఈ రోజులో స్వేచ్ఛ వచ్చిన ఆ స్వేచ్ఛ మన సమాజానికి, దేశానికి ఉపయోగపడేది కాకుండా మన స్వార్థానికి ఉపయోగించే స్వేచ్ఛగా మార్చుకున్నాం మనం. అలనాడు వాళ్ళు ఆ బానిసత్వం నుండి లేదా వాళ్ళ యొక్క శృంఖలాల నుండి మనం విడిపించబడ్డాం. కానీ ఈ రోజు మనమైతే ఆ స్వేచ్ఛని చాలా దుర్వినియోగం చేస్తూ మన ఇష్టానుసారంగా స్వేచ్ఛను వాడుకుంటున్నాం. కానీ ఆ స్వేచ్ఛ మనకి, మన దేశానికి, మన సమాజానికి ఉపయోగపడేదిగా ఉండేటట్లు ఉపయోగించాలి. ఆ రోజు ఎలా ఉన్నామో ప్రస్తుతం కూడా మనము అదే జీవితంతో ఉంటున్నాం, అదే చీకటిలో బ్రతుకుతున్నాం. నేటి బాలలో రేపటి పౌరులు కనుక మీరందరూ మేల్కొని ఆ చీకటి ప్రపంచం నుండి వైదొలిగి మంచి వెలుగులో ప్రవేశిస్తూ దేశాభివృద్ధికి ఇప్పుడున్నటువంటి పిల్లలందరూ కూడా పాటుపడాలని మీ అందరికీ కోరుకుంటూ, ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు ఈ సంవత్సరం 100% రిజల్ట్ సాధిస్తామని మీ మనసులో ప్రమాణం చేసుకొని మరి దేశాభివృద్ధికి, దేశంలో ఉన్నటువంటి సమస్యని, దేశానికి అభివృద్ధికి పాటుపడాలంటే ముందు మన రాష్ట్రానికి ఉపయోగపడాలి. రాష్ట్రానికి ఉపయోగపడాలంటే మన జిల్లానికి తయారు చేయాలంటే మన మండలం అంటే మన గ్రామంలో మనము ఈ ఇంటి వరకు ఇప్పుడు శ్రేణాభివృద్ధికి పాటుపడాలి. మనం ఎక్కడున్నాం? మనం ఇప్పుడు అందరం ఎక్కడున్నామా? స్కూల్ అభివృద్ధికి మనం ఏమి చేయగలమో ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయం చేస్తూ స్కూల్ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ 79వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నాం. మనం జరుపుకోవడానికి మన పెద్దలు, మన గురువులు, మన దేశానికి ఈ స్వాతంత్రం రావడానికి ఎంతో పోరాటం సలిపినటువంటి మన పితృవర్యులు ఎంతో మంది ఉన్నారు. మనల్ని ఎవరో కింద బానిసలుగా బ్రతకాల్సినటువంటి మన బ్రతుకులను ఈ స్వాతంత్రం అనే దానికంటే ముందు మన పెద్దలు పోరాడినటువంటి ఉద్దేశం ఏంటిది అంటే స్వయం కృషి, స్వప్రయోజనం. అంటే మనకు మనముగా పోరాడి సాధించాలి, మనకు మనంగా మన జీవితాలని నిలదొక్కుకోవాలి, మనకు మనంగా మన దేశానికి వెన్నెముకగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది అని అనడానికి మన దేశ పక్షముగా ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. కనుక ఆ రోజు వారు ప్రాణాలు పెట్టారు కనుకనే ఈరోజు మనం ప్రాణాలతో చక్కగా మన స్కూలును, మన బ్రతుకులను, మన వృత్తులను కాపాడుకుంటూ మన యొక్క స్వయం ఉపాధిని మనం చేసుకుంటూ మన దేశంలో సకారంగా బ్రతకగలుగుతున్నాము. కనుక ఈ సందర్భంగా మన పెందుర్తి గవర్నమెంట్ హై స్కూల్ ద్వారా కూడా ఈరోజు ఆ త్యాగమూర్తులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ సందర్భంగా జరిగించుకోవడానికి వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు చిన్నమ్మాయి గారికి, మా ఎస్ఎంసీ కమిటీ వారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా సాదర
కృతజ్ఞతలు తెలియజేస్తూ స్కూల్ స్టాఫ్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్క పిల్లలను దృష్టికి నేను చెప్తున్న ఒక మాట ఏంటంటే, చదువు, ఈ మాట తప్పనుకోకండి, చదువు ఉపాధ్యాయులు చెప్పిన దాని కంటే కూడా మనం స్వయంగా కృషి చేసి సాధించిన దాని మీదే మనం రాణించగలము. అవునంటారా? కనుక నాకు తెలిసి నేను ఎస్ఎస్సీలోకి వచ్చిన తర్వాత స్కూల్లో స్టూడెంట్స్ యొక్క నెగ్లిజెన్స్ ఏంటి అనేది మా యొక్క ఫ్యాకల్టీస్ మాకు చాలాసార్లు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఉపాధ్యాయులు మీ కొరకు పడిచిన ప్రయాసాన్ని దృష్టిలో పెట్టుకొని, మీరు స్వయంగా మీ ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకొని మీ వ్యక్తిగతమైనటువంటి జీవితాలు ఒక స్థాయిలో ఉండాలని, స్కూల్కి ఒక మంచి పేరు వచ్చేలాగా మీరు కృషి చేయాలని, దేశానికి మీరు ఒక బాధ్యతాపరమైనటువంటి విద్యార్థులుగా మిమ్మల్ని మీరు కనపరుచుకోవాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సమయించిన అధ్యక్షులకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాను. ओ हीर मेरी तू हंसती रहे, तेरी आंख घड़ी भर नम ना हो। मैं मरता था जिस मुखड़े पे, कभी उसका उजाला कम ना हो।